అనకాపల్లి జిల్లాలోని ఏకైక పెద్ద ప్రాజెక్ట్ అయిన తాండవ రిజర్వాయర్ ఎన్నికలు నర్సీపట్నం తాండవ రిజర్వాయర్ డివిజనల్ ఆఫీస్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎలక్షన్ ఆఫీసర్ గా ఏ ప్రేమ స్వరూపరాణి, అసిస్టెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ గా అనురాధ ఎన్నికలను నిర్వహించారు. తాండవ రిజర్వాయర్ చైర్మన్ గా కరక సత్యనారాయణ, వైస్ చైర్మన్ గా మేడపురెడ్డి జోగుబాబు మాత్రమే నామినేషన్ వేయడంతో కరక సత్యనారాయణ తాండవ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా మేడపురెడ్డి జోగుబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎలక్షన్ ఆఫీసర్స్ తెలియజేశారు. కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో ఎలక్షన్ ఆఫీసర్ స్వరూపరాణి, అనురాధ, చైర్మన్ కరక సత్యనారాయణకు, వైస్ చైర్మన్ జోగిబాబుకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కరక సత్యనారాయణ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నన్ను తాండవ ప్రాజెక్టు చైర్మన్గా నిర్ణయించినటువంటి గౌరవనీయులు స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారికి, అలాగే మాజీ ఆర్థిక మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నన్ను ఎన్నుకున్నట్టు రైతు ప్రతినిధులు, ఈ సంఘాలు 27 సంఘాల్లో 324 మంది రైతు ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ప్రాజెక్ట్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇరిగేషన్ని మేము ఏం చేస్తామంటే ఈ విషయాలన్నీ కూడా గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి సుమారు 2,10,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఇరిగేషన్ మినిస్టర్ యనమల రామానాయుడు గారి దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది. అదనంగా కూడా గ్రాంట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని అంటే గతంలో కనీసం గేట్లు రిపేర్ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ని పునరుద్ధరించి రైతు సోదరులందరికీ కూడా 53,000 ఎకరాలకి పూర్తిగా నీరు అందించినందుకు ప్రయత్నం చేస్తాం. రైతు ప్రతినిధుల సహకారంతో, అలాగే ఈసీ మెంబర్ల సహకారంతో కూడా. అదేవిధంగా సారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో వెళ్ళనందుకు ప్రయత్నం చేస్తారు గౌరవ స్పీకర్ గారు. లిఫ్ట్ ఇరిగేషన్ సుమారు 2,400 కోట్ల రూపాయలతోటి తాండవాకి పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి నీటిని మళ్లించి మన ఈ తాండవా రైతు సోదరులందరూ కూడా గోదావరి నీటిని కూడా అందించేందుకు తగిన కృషి చేయనందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా దీనికి అంగీకరించారని చెప్పడం జరిగింది. ఇంచేత ఈ రకంగా ఈ 5 సంవత్సరాల్లోనూ తాండవా ప్రాజెక్టు రైతులందరికీ కూడా పూర్తిగా నీరు అంటే థైలాండ్ మాకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే చివరి భూములకి నీరు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా కాకుండా మొత్తం అందరికీ కూడా రైతు సోదరులందరికీ కూడా నీటిని సమృద్ధిగా అందించినందుకు అధికారుల సహకారంతో, అలాగే రైతు ప్రతినిధులు, రైతుల సహకారంతో కూడా నీటిని పూర్తిగా అందజేస్తాం తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా పాత్రికేయ మిత్రులు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.